బాగి కబోర్డ్ సర్దుతూ ఉంటే అందులో ఆరు ఫోటో కనిపించడంతో ఆరు ఫోటో చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా ఫోటో తీసుకొని కిందకు వస్తూ ఉంటే చిత్ర ఇదేంటి బాగి ఎవరి ఫోటో చూసి అంతలా షాక్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. బాగి తన చేతిలో ఉన్న ఆరు ఫోటోని చిత్రకు చూపిస్తూ ఈ ఫోటో ఎవరితో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్ర షాక్ అవుతూ తెలియదని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాగి లాన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి బాగి ఆరు ఫోటో చూసేసింది. ఇప్పుడు బాగికి నిజం తెలిసిపోయి ఉంటుందా? ఏం జరుగుతుంది? సమయానికి మనోహరి కూడా ఇంట్లో లేదు అని చెప్పి చిత్ర బాల్కనీలో నిలబడి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. లాన్లో ఉన్న ఆరు దగ్గరికి బాగి వస్తుంది. వెనక్కి తిరిగి నిలబడి ఉన్న ఆరు వైపు బాగి అలాగే చూస్తూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక నీ సహోదరి నీ ఛాయాగ్రహాన్ని చూసేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది బాగి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అక్క ఈ ఫోటో మీరే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవును కానీ కాదు కాదు అని చెప్పి ఆరు కంగారు పడుతూ ఉంటే అసలు ఏమైంది అక్క మీకు? అవునని కాదని రెండు సమాధానాలు చెప్తారేంటి? ఇందాక చిత్ర కూడా అలాగే మాట్లాడింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఒకసారి అమ్ము ఆరు ఒక ఫోటోని నాకు చూపించాలని తీసుకుని వచ్చింది. ఆయన నేను చూడకుండానే ఆ ఫోటోని తీసేసుకున్నారు. కాసేపు మీరే ఆరు అక్క అని మీ ఆత్మ నాకు కనిపిస్తుందేమోనని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా అక్క? అయినా నా పిచ్చి కానీ ఆత్మలు ఎవరికైనా కనిపిస్తాయా? కనిపించవు కదా, వస్తువులను కూడా తాకలేవు కదా అని చెప్పి బాగి నవ్వుతూ ఉంటుంది. అవునవును అని చెప్పి ఆరు కూడా కవర్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థమై చావట్లేదు. ఆరు ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటుందా అని చెప్పి చిత్ర బాల్కనీలో నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అయినా మీరు నాకు మాత్రమే కనిపిస్తే నేను భయపడాలి, కానీ చిత్రకి మనోహరికి కూడా కనిపిస్తున్నారు కదా అని చెప్పి బాగి తనకి తానే సర్ది చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఆరు నా ఫోటో ఇలా ఇవ్వు బాగి అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి అక్క, మీ ఫోటో మా కబోర్డ్లోకి ఎలా వచ్చిందని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు అంటే ఒకసారి నేను ఊర్లో లేనప్పుడు పాస్పోర్ట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. అప్పుడు నా డాక్యుమెంట్స్ అను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఆరుకి ఇచ్చాను. ఆరు ఈ ఇంట్లోనే ఉండేది కదా అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా అక్క సరే అని చెప్పి బాగి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక ఆ విధంగా ఆరు అయితే బాగికి అలా అబద్ధం చెప్పి ఎస్కేప్ అవుతుంది. మరో పక్క మనోహరి రణవీర్ అని అరుస్తూ ఇంట్లోకి వస్తుంది. ఏమైంది మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అమర్ వాళ్ళ కార్ పైన నువ్వు అటాక్ చేయబోయావట కదా, నేను విన్నది నిజమేనా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు కావాల్సింది అంజలి అయినప్పుడు అంజలి ఒక్కదాన్ని చంపేస్తే సరిపోతుంది కదా, అయినా అమర్ ప్రాణాలను నువ్వెందుకు తీయాలనుకున్నావో? అమర్ మీద నేను ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నానని నీకు తెలుసు కదా అని చెప్పి అయినా అమర్కి నువ్వు ఇదంతా చేసావన్న విషయం తెలిస్తే నేను అస్సలు ప్రాణాలతో విడిచిపెట్టడు. నీకు హెల్ప్ చేసినందుకు నన్ను కూడా విడిచిపెట్టడని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది విను మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను చెప్పేదే నువ్వు విను అని చెప్పి అయినా ప్లానింగ్ లేకుండా ఎవరు నిన్ను ఇదంతా చేయమన్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఆశ్రమంలో నువ్వు వదిలేసిన దుర్గని దత్తత తీసుకుంది ఎవరో కాదు, అమర్, అరుంధతి అని చెప్పి రణవీర్ అంటాడు. అంటే అంజు నా కూతురన్న విషయం, నాకు పెళ్ళైందని పాప ఉందన్న విషయం అమర్కి తెలిసిపోయిందా? తెలిసిపోతే ఎందుకు వాళ్ళు ఏమీ తెలియనట్టుగా నా ముందు ఉంటున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదు మనోహరి, నీ కూతురన్న విషయం ఇంకా తెలీదు. అమరేంద్రకు ఈ మధ్యే దుర్గా నా కూతురని తెలిసింది. అందుకే ఆ రోజు అంజున్ నేను కిడ్నాప్ చేసినప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనకుండా అలా కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. మన కూతురు దుర్గా అమర్ దగ్గరే ఉంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఆ ఇంట్లో మన కూతురు దుర్గా వయసు ఉన్నది అంజు ఒక్కతే, అంటే అంజునే మన కూతురా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్ అదంతా నాకు తెలియదు మనోహరి, ఇప్పుడు అమర్ ఇక్కడికి వస్తున్నాడు, అమర్ ఇక్కడికి వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అయితే అమర్ ఏం మాట్లాడతాడో నేను వినాలి, నేను ఇక్కడే ఉంటాను అంటూ మనోహరి దొంగ చట్టుగా అమర్ మాటలు వినడానికి వెళ్ళి పక్కకు నిలబడుతుంది. లాయరు మనోహరి కార్ తీసుకెళ్ళి పక్కకి పార్క్ చేయి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు.
మరోపక్క ఆరు గుప్తాని తీసుకుని రణవీర్ ఇంటికి వస్తుంది. రండి గుప్తా గారు, రణవీర్తో ఆయన ఏం మాట్లాడతారో నేను వినాలి అని చెప్పి అంటూ ఉంటే, చూడు బాలిక, ఆ బాలిక తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కాబట్టి వాళ్ళ కూతురు గురించి తెలుసుకోవడానికి వాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి గుప్తా గారు వాళ్ళకు ఉండే హక్కులు, అయినా కన్న కూతురని కూడా చూడకుండా ఆ మనోహరి ఆశ్రమంలో వదిలేసింది. ఆ రణవీర్ కూడా ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోయాడు. అటువంటిది వాళ్లకు ఏం హక్కులు ఉన్నాయి? ఎవరు ఏమనుకున్నా సరే అంజు వాళ్ళ కూతురు కాదు, నా కూతురే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆరు మంచితనాన్ని చూసిన గుప్తా, బాలిక, నీ ప్రాణాలు తీసిన నీ స్నేహితురాలి కూతుర బాలిక అని తెలిసి కూడా నువ్వు తన మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావంటే ఈ మంచితనం చూసే కదా ఆ జగన్నాథుడు నీకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మరోపక్క అమర్ రణవీర్ ఇంటికి వచ్చిన తర్వాత రణవీర్ కాలు మీద కాలు వేసుకుని, రా అమరేంద్ర కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు. అమర్ కూర్చోకుండా అలాగే సీరియస్గా చూస్తూ ఉంటే, సరే నువ్వు కూర్చోకపోతే నేనే నిలబడతాను అని చెప్పి అమర్ని ఎంతో కోపంగా, నా కన్న కూతురు దుర్గని నువ్వు దత్తత తీసుకున్నావు కదా, మీ ఇంట్లో పెరుగుతున్న అంజునే నా కన్న కూతురు అని చెప్పి అమర్ని నిలదీస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.